వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో అనేది ఈ యొక్క కోర్ట్ నోటిఫికేషన్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్తో ఉన్న పోస్ట్ గురించి, అదేవిధంగా డ్రైవింగ్ టెస్ట్తో ఉన్న స్కిల్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 10th క్లాస్ బేస్ మీద ఒక గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ఈ నోటిఫికేషన్స్ అనేవి చాలా అసలు అరుదుగా వస్తుంది. ఎస్ఎస్సికి సంబంధించి ఎంటీఎస్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది కదా, దాని తర్వాత పోస్ట్ ఆఫీస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. దాని తర్వాత వచ్చేది ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ అనేది. వాటి గురించి చూసి వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్కి సంబంధించి పే స్కేల్ చూడండి, 23,780 నుండి 76,730 రూపాయల దాకా వాళ్ళ యొక్క పే స్కేల్ ఉంది. వాళ్ళకి బేసిక్ పే 23,780. ఈ టోటల్ గ్రాస్ ఎంత వస్తుంది, వాళ్ళ యొక్క నెట్ ఎంత పడుతుంది అనేది మనం వాళ్ళు ఏ వర్క్స్ చేయాలనేది కూడా మనం ముందు వీడియో చేసాం. ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్టయితే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాం, ఎప్పుడు నుండి అప్లై చేయాలి, తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నాయి అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్టయితే చూడగలరు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ అంటే 10th ఉంటే సరిపోతుంది. అది కానీ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ కానీ ఏదైనా సరే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ గురించి ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో ఉంటుంది, ఎవరైనా చూడకపోయినట్టయితే చూడండి, అర్థమవుతుంది. ఏజ్ లిమిట్కి సంబంధించి మినిమం 18, 42 ఇయర్స్ మ్యాక్సిమం, 5 ఇయర్స్ రిలాక్సేషన్. అదేవిధంగా 5 ఇయర్స్ ఎవరికి ఇస్తారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది, అంటే 47 ఇయర్స్. అదేవిధంగా మనకి 10 ఇయర్స్ అనేది పర్సన్ విత్ బెంచ్ మార్క్స్ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి 52 ఇయర్స్ దాకా ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అయితే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంది, 10th క్లాస్ బేస్ కదా, దానికి సంబంధించి రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ 80 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 10 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. కోర్ట్ నోటిఫికేషన్లో కొంచెం సిలబస్ చేంజ్ అయ్యేది ఏమైనా ఉందంటే ప్రాసెస్ సర్వర్కి సంబంధించి చేంజ్ అవుతుంది, ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి చేంజ్ అవుతుంది, డ్రైవర్కి సంబంధించి చేంజ్ అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు. టోటల్గా ఎవ్రీ క్వశ్చన్కి 1 మార్క్ చొప్పున నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇందులో 1.5 అవర్లో ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవుతుంది. జనరల్ స్టడీస్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది తెలిసిందే. అదేవిధంగా మనకి అలాగే పేపర్ జనరల్ స్టడీస్ అట్ ద సేమ్ టైం అర్థమెటిక్, దీనికి సంబంధించి 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఉంది కదా, అది కూడా తెలుగులో ఉండడం అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాని యొక్క సిలబస్ ఒకసారి చూసినట్టయితే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ మొత్తం కోర్ట్ నోటిఫికేషన్ ఇది ఉంటుంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్కి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఎకానమీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి, సైంటిఫిక్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి స్పోర్ట్స్, దాని యొక్క కరెంట్ అప్డేట్ ఏ విధంగా ఉంది. సార్ ఇంత క్వాలిఫికేషన్కి ఈ యొక్క ఎగ్జామ్ పెడుతున్నారు కదా, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ అడుగుతున్నారు కదా, అక్కడ వర్క్ చేసేదానికి ఎగ్జామ్కి ఏమైనా సంబంధం ఉందా? ఇలాంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం సంబంధం ఉంది. ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్ అనేది మామూలు మన ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్ అంత క్లియర్గా మెన్షన్ చేయడు ఇది సిలబస్లో ఉందని, కానీ కోర్ట్ నోటిఫికేషన్లో అది మెన్షన్ చేస్తారు. అది ఎందుకు మెన్షన్ చేశారు అనేది మనకి దానికి ఇంటర్లింక్ ఉంది. కోర్టులో జరిగే కేసెస్ కానీ, ఎక్కడ కేసు ఏ విధంగా తీసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి చూడడానికి అది ఖచ్చితంగా అవసరం. అందుకనే వాటిని మన సిలబస్లో పెట్టడం అయితే జరిగింది. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కానీ, సినోనియమ్స్ కానీ, యాంటోనియమ్స్ కానీ, స్పెల్లింగ్ ఎర్రర్స్ కానీ, ఇడియమ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ, ఇవి జనరల్ ఇంగ్లీష్లో ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ చూడండి, కోడింగ్, డీకోడింగ్, సినాలజియమ్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, అనాలజీ, అర్థమెటిక్, నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్స్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్, ఫింగర్ మ్యాట్రిక్స్. ఈ యొక్క విధానంలోనే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది 30 మార్క్స్కి ఉంటుంది. ఇంగ్లీష్ 10 మార్క్స్ ఉంటుంది, 40 మార్క్స్ జనరల్ నాలెడ్జ్కి ఉంటుంది. టోటల్గా 80 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఆ 80 మార్క్స్లో కూడా మన కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 20 మార్క్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో నువ్వు ఎంత గట్టిగా చదవాలో డజన్. మరి నా దగ్గర 20 మార్కులు ఉన్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆగిపోతే మీరు వెనకబడిపోతారు. మీకు కోర్టు ఎంత మంచి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మీరు పర్మనెంట్ అవ్వకపోతే అది మీ తప్పే అవుతుంది. కోర్టు మీ వైపు చాలా ఫేవర్ కూడా చేసింది. సో మీరు ఎలా చదవాలనేది మీరు డిసైడ్ అవ్వండి. ఆన్లైన్ కావలసినంత కంటెంట్ అనేది ఉంది, మీరు యూజ్ చేసుకోవడంలోనే అంతా కూడా ఆధారపడి ఉంది. నోటిఫికేషన్ వచ్చింది, దానికి ఎంత జీతం వస్తుంది, అంత జీతం వస్తుంది, ఆ వీడియోలు చూస్తూ కూర్చుని అవ్వదు. సబ్జెక్ట్ వీడియోలు కూడా చూడండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కోర్సుల జోలికి, ఆన్లైన్ కోర్సుల జోలికి అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకు ఎటువంటి యూజ్ ఉండదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. లేదు ఎవరైనా ఫ్రీగా పెట్టే క్లాసెస్తో చూడండి. ఫ్రీగా పెట్టే క్లాసెస్లో ఏమీ ఉండవనే మీ భ్రమ నుండి బయటికి రండి. వాళ్ళ వీడియో చూడడానికి చాలా కష్టపడతారు. వాళ్ళ వీడియోస్ చూడండి, అవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతాయి. యూజ్ఫుల్ వీడియోస్ చూడకుండా కోర్స్ కొంటాను, కోర్స్ కొన్నా మీరు చదవరు.
చదివే వాళ్ళు ఇలా కూడా చదవచ్చు. ఆ విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్టయితే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఎవరికంటే మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బట్టి మెరిట్ లిస్ట్ తీస్తారు. అదేవిధంగా ఇద్దరికి ఒకే మార్క్స్ వస్తే ఏజ్ చూస్తారు, లేదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. ఏజ్ కూడా సమానమైతే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హైయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చూసినట్టయితే నార్మలైజేషన్ ఉంటుంది. ఎందుకంటే మల్టీ షిఫ్ట్స్‌లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి. ఎగ్జామినేషన్ ఫీజు 800, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ 400 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఫస్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కదా అది. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్నది ప్రాసెస్ సర్వర్ అనే ఎగ్జామ్ సంబంధించి. నెక్స్ట్ పోస్ట్‌కి సంబంధించి చూసినట్టయితే ఈ నోటిఫికేషన్‌లో అది స్కిల్ టెస్ట్‌కి సంబంధించి డ్రైవర్ పోస్ట్ గురించి దాని గురించి కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటే ఆళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. ఎంత తక్కువ క్వాలిఫికేషన్‌తో ఎంత మంచి ఉద్యోగాలు పడడం అనేది చాలా రేర్. సో, వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకుంటారు. పోస్టులు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి అవసరమా? ఈ క్వెషన్స్ అన్నీ వద్దు. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తదో చెప్పలేము. ఇందులో నువ్వు 99% కష్టపడిన 1% అనేది లక్ అనేది ఫేవర్ చేయాలి. ఈ నార్మలైజేషన్ అనేది. ప్రతి ఎగ్జామ్‌లో నార్మలైజేషన్ అనేది చాలా పెద్ద భూతము. 2022లో జరిగిన ఎగ్జామ్‌లో కూడా ఈ యొక్క నార్మలైజేషన్ చాలా దెబ్బేసింది చదవని వాళ్ళకి కూడానా. ఎందుకంటే ఆ షిఫ్ట్ అనేది ఆ విధంగా రావడం వల్ల పోస్ట్ రావాల్సినోడికి కూడా రాలేదు. అది ప్యూర్‌లీ లక్ బేస్ అవుతుంది. సో, మనం ఎంత కష్టపడినా సరే లాస్ట్‌లో 1% అనేది ఖచ్చితంగా ఫేవర్ చేయాల్సిందే. సో, ఎవరికొస్తదో తెలీదు కాబట్టి ఖచ్చితంగా అవసరమైన ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా మాక్సిమం ప్రిపేర్ అయ్యి రాయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం నెక్స్ట్ డ్రైవర్ పోస్ట్ గురించి చెప్తాం. అది మనకి చాలా మందికి అవసరం ఉండదు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి అవసరం అవుతది. అలాంటి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ గురించి తెలీదు. అలాంటి వాళ్ళకి షేర్ చేసినట్టనుకో మనం ఇప్పుడు చేసే హెల్ప్ మనకి ఏదో రకంగా అది యూజ్ అవుతది. మనం ఒక్కళ్ళ మీద ఆశేసుకోవాలి, వాళ్ళు మనకు పోటీ అయిపోతారు అనుకోవడం తప్పది. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో అందరికీ పోటీయే. అలాగని చెప్పేసి మనకి ఎలిజిబుల్ లేని పోస్టులు కూడా ఇతరులకు చెప్పకపోవడం అనేది అది మనమే ఆలోచించుకోవాలి. మనం ఇలా చేయడం కరెక్టా కాదా అనేది. సో, ఎవరికి అవసరమైతే వాళ్ళకి మాత్రం షేర్ చేయండి. ఇప్పుడు డ్రైవర్ పోస్ట్ గురించి ఒకసారి ఈ డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి లైట్ వెహికల్ అనేది డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి ఉంటుంది. వాటికి పే స్కేల్ చూడండి 23,780 నుండి 76,730 రూపీస్ దాకా ఉంటుంది. వాటిని ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోయినట్టయితే ప్లే లిస్ట్‌లో ఉంటుంది. ఒకసారి చూడగలరు. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి 7th క్లాస్ పాస్ అవ్వాలి. అదేవిధంగా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అవ్వాలి. ఆఫీస్ సబార్డినేట్ లాగే దీని యొక్క క్వాలిఫికేషన్ కూడా. కానీ దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. అయితే 7th క్లాస్ పాస్ అయ్యాం కదా! దానికి సంబంధించి ఖచ్చితంగా టీసీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది మాత్రం అక్కడ రాయడం జరిగింది. ఇదంతా కూడా దానికి సంబంధించిన విషయమే. ఒకసారి అంతా చదవాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా! అదేవిధంగా ఈ 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు కోర్ట్‌లో పని చేస్తున్నారని చెప్పాను కదా! కాంట్రాక్ట్ బేస్‌లోను, ఔట్‌సోర్సింగ్ బేస్‌లోను, డైలీ వేజ్‌లో కూడా వాళ్ళు కూడా 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ లైట్ మోటార్ వెహికల్ సంబంధించి లైసెన్స్ ఇష్యూ అనేది 3 ఇయర్స్ అయ్యి ఉండాలి అనేది ఇందులో రాశారు. మోటార్ సైకిల్ సంబంధించి కానీ, ఆటో రిక్షాకి సంబంధించి కానీ ఎండోర్స్‌మెంట్ టు డ్రైవ్ మోటార్ సైకిల్ అండ్ ఆటో రిక్షాకి సంబంధించి ఈ యొక్క అది మాత్రం గుర్తుపెట్టుకొని చేయగలరు. నెక్స్ట్ చూసినట్టయితే ఇవి డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి కానీ, ఎగ్జామినర్ పోస్ట్‌కి సంబంధించి మాక్సిమం రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి అన్ని పోస్టుల గురించి వివరించడం జరిగింది. వాటి యొక్క పే స్లిప్స్, వాటి యొక్క వర్క్స్ కూడా మనం చెప్పడం జరిగింది. ఇంక మనం ప్రీవియస్ పేపర్స్ కూడా చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడకపోతే అవి చూడండి. అవి బాగా యూజ్‌ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఏ విధంగా చదవాలి అనేది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కిందన కామెంట్ చేయండి. కోచింగ్ సెంటర్ జోలికి అనేది వెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే దానివల్ల మీరు అమౌంట్ పెడతారు. ఉన్న టైంలో డంప్ చేసేస్తారు. మొత్తం ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఒక 2000 వీడియోస్ ఉన్నాయనుకోండి, 1000 వీడియోస్ ఉన్నాయనుకోండి. మీరు ఎన్నెన్ని చూస్తారు, ఎంతని గుర్తుపెట్టుకుంటారు. అసలు ఏ కాన్సెప్ట్ నుంచి చదవాలి, ఎంతవరకు చదవాలి, ఏం చదవాలి అనేది ఒక అవగాహన ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించి. ఇప్పుడు అన్ని వీడియోస్ చూసుకొని ఎందులోండి రాలేదు అనుకోని తర్వాత బాధపడే బదులు ఇప్పుడే తొందరపడకుండా అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసేవాళ్ళు చేసేస్తున్నారు. మీరు ప్రిపరేషన్‌లో వెనకబడకండి. అలాగని చెప్పేసి ఏది పడితే చదవకండి. ఏం చదవాలి అనేది మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, లేదా మెయిల్‌కైనా మెసేజ్ చేయండి. మాక్సిమం రిప్లైలు ఇవ్వడానికి ట్రై చేస్తాము. దాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పటిదాకా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యే ఉంటుందని భావిస్తున్నాము. అదేవిధంగా ఎవరికైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అవుతుందో వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి. క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు కోర్ట్‌లో పని చేస్తున్నారని చెప్పాను కదా! కాంట్రాక్ట్ బేస్‌లోను, ఔట్‌సోర్సింగ్ బేస్‌లోను, డైలీ వేజ్‌లో కూడా వాళ్ళు కూడా 7th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ లైట్ మోటార్ వెహికల్ సంబంధించి లైసెన్స్ ఇష్యూ అనేది 3 ఇయర్స్ అయ్యి ఉండాలి అనేది ఇందులో రాశారు. మోటార్ సైకిల్ సంబంధించి కానీ, ఆటో రిక్షాకి సంబంధించి కానీ ఎండోర్స్‌మెంట్ టు డ్రైవ్ మోటార్ సైకిల్ అండ్ ఆటో రిక్షాకి సంబంధించి
ఈ యొక్క లైసెన్స్ ఉన్నవాళ్ళు, అది కూడా 3 ఇయర్స్ ముందు చేసుకున్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హత సాధించగలరు అని చెప్పి ఇచ్చారు నోటిఫికేషన్‌లో. బట్ ఆల్రెడీ మీ దగ్గర ఉండి 1 ఇయర్, 2 ఇయర్స్ అయినా సరే మీరు అప్లై చేయండి. దీన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం అయితే మాక్సిమం ఉంది. సో, ఛాన్స్ తీసుకోకుండా అప్లై అయితే చేయండి. ఎగ్జామ్ అయితే రాయండి. తర్వాత అక్కడ చూద్దాం. ఎందుకంటే 3 ఇయర్సే ఉండాలని ఇందులో ఇచ్చారు గానీ, మాక్సిమం అక్కడ అడిగినప్పుడు లాస్ట్ టైమ్ అయితే అడగలేదు నాకు తెలిసినంత వరకు. అందుకని చెప్పడం జరుగుతుంది. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు వీడియోస్‌లో ఉంటది. ఎవరైనా చూడకపోతే చూడండి. మినిమమ్ ఏజ్ 18 ఇయర్స్ టు 42 ఇయర్స్ ఇచ్చారు. 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీడియోలో చెప్పినట్టే ఎస్సీ క్యాండిడేట్స్‌కి, ఎస్టీ క్యాండిడేట్స్‌కి, బీసీ క్యాండిడేట్స్‌కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. అది అలాగే ఎప్పుడు తెలిసిందే. రిజర్వేషన్ పోస్టుల గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఏవేవి అప్లోడ్ చేయాలనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. దాని మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఈ డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి రిక్రూట్‌మెంట్ అనేది 80 మార్క్స్‌కి ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదొక 20 మార్క్స్‌కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టెనోకి గానీ, కాపీస్ట్‌కి గానీ, టైపిస్ట్‌కి గానీ మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. కానీ డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి చూడండి ఎలాగుందో. 80 క్వెషన్స్ ఉంటాయి కదా! 40 క్వెషన్స్ జనరల్ నాలెడ్జ్ నుండి వస్తున్నాయి. 10 క్వెషన్స్ జనరల్ ఇంగ్లీష్ నుండి వస్తుంది. 30 క్వెషన్స్ మెంటల్ ఎబిలిటీ నుండి వస్తుంది. ప్రతిదానికి ఒక మార్క్ చొప్పున 80 మార్క్స్‌కి ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్ అంటే 1 ½ అవర్ టైం ఇస్తారు. సిలబస్ చూసినట్టయితే ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, మ్యూజిక్, హిస్టరీ, నేషనల్ మూవ్‌మెంట్, జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, కాన్స్టిట్యూషనల్, అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదంతా కూడా చూడాలి. ఈ సిలబస్ అంతా అన్ని ఎగ్జామ్స్‌కి ఒకలాగా ఉంటుంది. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్ అండ్ ఇడియమ్స్, ఫ్రేజెస్. సార్ డ్రైవర్‌కి ఇవన్నీ కావాలా అంటే అది ఆలోచించాల్సిన విషయం. ఒక డ్రైవింగ్ పోస్ట్ చేయడానికి నువ్వు ఎగ్జామ్ రాయాలంటే ఇవన్నీ కావాలా? డ్రైవింగ్ పోస్ట్‌లో కూడా మనకి ఔట్‌సోర్సింగ్ వాళ్ళకి కలపడం జరుగుతుంది. వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అది చూసుకోండి. మెంటల్ ఎబిలిటీకి సంబంధించి కోడింగ్, డీకోడింగ్, సిలోజియమ్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్స్, అనాలజీ, అర్థమెటిక్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, డెసిషన్ మేకింగ్, స్పేస్ విజువలైజేషన్, డైరెక్షన్, రిలేషన్‌షిప్ కాన్సెప్ట్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, ఎంబెడెడ్ ఫిగర్స్, మిర్రర్ ఇమేజెస్, కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్స్, ఫిగర్ మ్యాట్రిక్స్. ఈ విధంగా మెంటల్ ఎబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. టోటల్‌గా 80 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయింది. మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి దీనికి కూడా. 40% అనేది ఈ ఓపెన్ కేటగిరీకి, ఈడబ్ల్యూఎస్‌కి 40% మార్క్స్ రావాలి. 35% మార్క్స్ ఏమో బీసీ క్యాండిడేట్స్ రావాలి. 30% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ 30% మార్క్స్ రావాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. అలా చేసిన తర్వాత స్కిల్ టెస్ట్‌కి పిలుస్తారు. స్కిల్ టెస్ట్ ఏ విధంగా పిలుస్తారని చూసినట్టయితే ముందుగా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు కదా! వాళ్ళకి 1 మార్క్ 6 మంత్స్ చొప్పున టోటల్‌గా 20 మార్క్స్ అంటే 10 ఇయర్స్ వర్క్ చేస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులకి 20 మార్క్స్ అనేది వాళ్ళ జోబులో ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదిగో మినిమమ్ క్వాలిఫై మార్క్స్ చెప్పాను కదా అది. ఇక్కడ మెరిటోరియస్ కానీ 1:3 రేషియోలో డ్రైవింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. అదే మీరు టైపిస్ట్‌కి గానీ, కాపీస్ట్‌కి గానీ, స్టెనోకి గానీ చూసినట్టయితే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ వచ్చిన అందరూ కూడా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. కానీ డ్రైవింగ్ పోస్ట్‌కి సంబంధించి 1:3 పిలుస్తారు. లాస్ట్ టైమ్ నోటిఫికేషన్‌లో టైపిస్ట్, కాపీస్ట్ మన స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి కూడా 1:3 పిలిచారు. ఈసారి 1:3 అవ్వలేదు అందులో. డైరెక్ట్‌గా క్వాలిఫై మార్క్స్ అంటే 40% మార్క్స్ ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి కానీ, జనరల్‌కి సంబంధించి కానీ, 35% మార్క్స్ బీసీకి సంబంధించి కానీ, 30% మార్క్స్ ఎస్సీ, ఎస్టీకి సంబంధించి కానీ, ఇవి వస్తే వాళ్ళకి డైరెక్ట్‌గా స్కిల్ టెస్ట్ పెడతారని చెప్తున్నారు. 40% మార్క్స్ ఎంతనా ఓపెన్ కేటగిరీకి సంబంధించి ఎన్ని మార్క్స్ రావాలి? 32 మార్క్స్ రావాలి. బీసీకి సంబంధించి 28 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్‌కి సంబంధించి 24 మార్క్స్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళెవరు? కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు కదా! వాళ్ళకి ఆల్రెడీ 20 మార్క్స్ వచ్చున్నాయి. అంటే వాళ్ళు జనరల్ కేటగిరీ అయినా జస్ట్ 12 మార్కులు తెచ్చుకుంటే వాళ్ళు స్కిల్ టెస్ట్‌లో ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిపోయినట్టే. 12 మార్కులు. అదే బీసీ వాళ్ళనుకో ఆల్రెడీ 20 మార్క్స్ ఉంటాయి కాబట్టి 8 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోయినట్టే. 24 మార్క్స్ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ 4 మార్కులు వస్తే క్వాలిఫై అయిపోయినట్టే. కళ్ళు మూసుకొని ఈ ఎగ్జామ్‌లో ఏబీసీలు దిద్దుకొని వచ్చినా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఇంకా స్కిల్ టెస్ట్ అంటారా? దానికి ఆల్రెడీ వాళ్ళకి 6 మంత్స్‌కి ఇయర్‌కి 1 మార్క్ చొప్పున 10 మార్క్స్ కలపడం జరుగుతుంది. సో, వాళ్ళు ఎగ్జామ్ రాసేది టోటల్‌గా 50 మార్క్స్‌కి అయితే స్కిల్ టెస్ట్ అనేది ఆల్రెడీ 10 మార్క్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. 40 మార్క్స్ అనేది వస్తే సరిపోతుంది వాళ్ళకి. అందులో క్వాలిఫై అవ్వడానికి అది కూడా మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఉంటాయి. 40%, 35%, 30% అని. అంటే జనరల్ అభ్యర్థి అయినా మినిమమ్ 50లో 20 మార్క్స్ రావాలి. వాళ్ళకి ఆల్రెడీ 10 మార్క్స్ ఉన్నాయి. ఇంకో 10 మార్క్స్ వస్తే ఆల్రెడీ క్వాలిఫై అయిపోతారు ఆళ్ళు. ఆళ్ళు రోజు చేసే పనే టైపింగ్ అనేది. సో, తప్పులు కూడా రావు. సో, ఇది ఈ యొక్క స్కిల్ టెస్ట్ ఉన్న ఎగ్జామ్స్ అనేది జనరల్ అభ్యర్థులకి చాలా పెద్ద దెబ్బ.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం ఇది. ఇంకా వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లోకి వెళ్ళిపోయినట్టే. కొంచెం కాన్సంట్రేషన్ చేస్తే. ఎందుకంటే ఏముంది 32 మార్క్స్‌లో 20 వాళ్ళ దగ్గర ఉన్నాయి. 12 మార్క్స్ మనం మామూలుగా పెట్టిన 12 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి. వాళ్ళు పైన చూసినా సరే ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతారు. ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించినంత వరకు. మెరిట్ లిస్ట్ ఏ విధంగా తీస్తారో చూసినట్టయితే మాక్సిమం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండ్ స్కిల్ టెస్ట్. మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్. ఎందుకంటే ఎండ్ అనేది వాడాడు. ఎందుకు అడిగాడంటే 1:3 రేషియో తీస్తున్నాడు కాబట్టి ఎండ్ వాడాడు. అక్కడ ఎండ్ వాడడు. ఓన్లీ స్కిల్ టెస్ట్ అని వాడతాడు. ఎక్కడ టైపిస్ట్, కాపీ, స్టెనోగ్రాఫర్ సంబంధించి. ఎవరైనా చూడకపోతే అది ముందు వీడియోలో ఉంది. ఒకసారి చూడగలరు. దాని తర్వాత ఇద్దరికి సమానమైన మార్క్స్ వస్తాయి. ఏజ్ చూస్తారు. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ యొక్క పోస్ట్‌కి పనికిరాదు. ఎందుకంటే ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయ్యి ఉండాలి కాబట్టి అందరికీ ఒకటే ఉంటది. తర్వాత మల్టిపుల్ షిఫ్ట్స్ ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ ఫార్ములా యూజ్ చేస్తారు. ఇది ఇంకా పెద్దది. నార్మలైజేషన్ ఆళ్ళు ఏది 0 మార్క్స్ వచ్చినా నార్మలైజేషన్ వాళ్ళకి 20 మార్కులు వచ్చేయవచ్చు. చెప్పలేం. నార్మలైజేషన్ ఎప్పుడు ఎలాగుంటదని. ఎగ్జామ్ ఫీజు అనేది ₹800, ₹400 ఏమో ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ₹400 ఉండడం అయితే జరుగుతుంది. ఆ విషయాలన్నీ మనకు ముందే తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా ముందు చూసినవే. ఈ విధంగా పోస్ట్ అనేది ఉంటుంది. ఇది డ్రైవర్ పోస్ట్‌కి సంబంధించి. ఎవరైతే 7th పాస్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటది. అలాంటి వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది. మీ కమ్యూనిటీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు పెద్దవాళ్ళైనా ఎందుకంటే ఏజ్ 42 ఇయర్స్ దాకా ఉంది. సో వాళ్ళకి మంచి అవకాశం. బయటన అంత చేసినా సరే అమౌంట్ రాకపోవచ్చు. ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి షేర్ చేయండి. మనం అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. హెల్ప్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్‌లో కాకపోయినా ఏదైనా ఎగ్జామ్ ఎక్కడైనా సరే నీకు ఇంకో వైపు నుండి హెల్ప్ వస్తది.